ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన, సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అధికమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించిన యేసయ్య, నీకే వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, స్తోత్రాలు. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన గొప్ప దేవ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ నూతన దినమును చూడక ఎంతో మంది నిన్నటితోనే గతించిపోయారు. కానీ తండ్రి, నీ అధికమైన కృప చేత మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు మాకు తోడై మీ వెన్నంటే ఉండి తండ్రి, మేము ఫలించుటకు సహాయము చేయండి తండ్రి. దేవా, మా ఆలోచన కాదు, మా చిత్తము కాదు, మా జ్ఞానము కాదు దేవా, నీ ఆలోచన, నీ చిత్తము, నీ జ్ఞానము చొప్పున ఈ దినమంతయు మేము నడుచుటకు సహాయాన్ని అందించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఇదిగో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవును తండ్రి, యేసయ్యా, మేము చేసిన పాపానికి మేము చచ్చి నరకానికి వెళ్ళవలసిన వారము, కానీ తండ్రి, నీ అధికమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని ప్రేమించి మా పాపాన్నంతటినీ తండ్రి మీరు మోసుకొని వెళ్ళే గొర్రె పిల్లగా ఈ భూమిపై ఉదయించిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు దేవా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము చేసిన ప్రతి పాపమును బట్టి తండ్రి క్షమాపణ కోరుచున్నాము యేసయ్యా. అది మేము భరించవలసిన ఆ సిలువ మరణమును తండ్రి మీరు భరించారు. అవమానకరమైన తండ్రి మాటలు మిమ్మల్ని హేళి చేసి గేలి చేసి తండ్రి మొహంపై ఉంచి మరి ప్రభా ఘోరంగా తండ్రి చంపి ఉన్నారు తండ్రి. సిలువపై మరణించే అంతగా తండ్రి నిన్ను తండ్రి సిలువకు అప్పగించి ఉన్నారు తండ్రి. ఆ మరణమును మేము పొందుకోవాలి తండ్రి, మేము మరణించాలి. కానీ తండ్రి, మా కోసము మీరు మరణించి తండ్రి మా పాపాలన్నింటినీ క్షమించి నీ అమూల్యమైన రక్తమును చిందించి మమ్మల్ని నీ బిడ్డలుగా కొనుక్కొని నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప త్యాగము ఏ ఒక్కరును కూడా చెయ్యరు యేసయ్య. మేము ఈ లోకంపై ఆధారపడినట్లయితే తండ్రి, ఈ లోక ప్రజలపై ఆధారపడినట్లయితే తండ్రి పాపానికే లోనై చచ్చి నరకానికే వెళ్ళేవారము. కానీ యేసయ్య తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ అధికమైన కృపను మాపై కుమ్మరించి రక్షించిన తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ దినమంతయు తండ్రి వారికి తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనులలో, ప్రతి ఆలోచనలో మీరు తోడై, వారు చేస్తున్న జాబ్లలో తండ్రి, పనులలో, చేతి పనులలో మీరు మీ తోడై తండ్రి వారిని ఆశీర్వదించండి, దీవించండి, తోడై నడిపించండి తండ్రి. వారి ఆలోచన యావత్తును సఫలపరిచి, వారి కోరికను సిద్ధింపచేసి తండ్రి ఆలోచనలు సఫలపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి, బాగు చేయండి తండ్రి. ఎంతో మంది తండ్రి అనారోగ్యంతో ఉండి నీ వైపు చూస్తున్నారు తండ్రి. మీరు మీ గాయపడిన హస్తములను చాపి తండ్రి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. స్తోత్రాలు. రక్షణ లేక, మారు మనసు లేక, వారి ఇష్టానుసారంగా ఎంతో మంది త్రాగుడుకు బానిసై తండ్రి గుట్కాలకు అలవాటై, చెడు స్నేహాలకు అలవాటై ఎంతో మంది తండ్రి పాపంలో జీవిస్తున్నారు. వారి జీవితము ఎటు పోతుందో, ఎక్కడ ప్రయాణిస్తున్నారో వారికి తెలియని స్థితిలో వారు
ఈ భూలోక ఆనందాన్ని కోరుకుంటూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్న అనేక మంది ఉన్నారు యేసయ్య. వారిని రక్షించండి తండ్రి. మారు మనస్సును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి, సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించి మీ ప్రేమను అందించి మీ సమాధానమును దయచేయునుగా కానీ ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. ఏ ప్రాంతాల్లో అయితే తండ్రి నీ రక్షణ సువార్త లేదో అక్కడ మీ రక్షణ సువార్త అందుటకు మీరు కృప చూపించండి. మీ సేవకులను లేవనెత్తండి యేసయ్య. అనేక మంది రక్షించబడటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యంను దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయండి తండ్రి. దేవా నీకే స్తోత్రాలు. ఈ రోజు ఎంతమంది అయితే వారి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. నూరంతలుగా వారిని ఫలింపచేయమని ప్రార్థించు. మీ మెండైన దీవెనలు వారిపై కుమ్మరించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా ఈ దినమంతయు తండ్రి, ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై మీ క్షేమాన్ని మాకు అందించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.